ధాన్యం కొనుగోలులో కేంద్ర ప్రభుత్వం బాధ్యత మార్చిందని తప్పు కేంద్రం వద్ద పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై నిందలు మోపుతున్నారని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆరోపించారు. ధాన్యం కొనుగోలులో బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శ. మిల్లర్ల వద్ద నుండి 3 పంటల బియ్యం ఎఫ్సిఐ ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి నిధుల దుర్వినియోగం. ఎరువుల విక్రయాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియామకంతో కరీంనగర్లో కాంగ్రెస్ భారీ ర్యాలీ. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అభినందన సభ. రామంచ గ్రామ శివాలోని మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపు వెంటనే అరికట్టాలని కలెక్టర్ రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫిర్యాదు చేసిన రామంచ సర్పంచ్ తో పాటు గ్రామస్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నిరసన ఆందోళనలు. సిరిసిల్లాలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీ చార్జ్, పలువురు అరెస్ట్. కరీంనగర్ జిల్లాలో 2 ప్రమాదాలు, 2 ట్రాక్టర్ డ్రైవర్లు మృతి. కరీంనగర్లో డ్రైవర్ మృతికి పోలీసులే కారణమని బంధువుల ఆందోళన. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి నిధులు దుర్వినియోగం, ఎరువుల విక్రయాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదని సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్ తెలిపారు. సుల్తానాబాద్ సింగిల్ విండో కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ నాయకులు ప్యాకేజ్ల కోసం సహకార సంఘంపై అసత్య ఆరోపణలు చేయడం సిగ్గుచేటన్నారు. సహకార సంఘం నిరంతరం అభివృద్ధి, రైతుల సంక్షేమం కోరుకుంటుంది కాబట్టి దేశంలోని 17 రాష్ట్రాలు ప్రతినిధులు ఈ సంఘాన్ని సందర్శించాయని, అవినీతి అక్రమాలకు తావు లేకుండా ఎన్నో అవార్డులను సొంతం చేస్తుందని అన్నారు. బీఆర్ఎస్ నాయకులు ఎలాంటి ఆధారాలు లేకుండా అసత్య ఆరోపణలు చేస్తూ పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన వారిపై కోర్టు ద్వారా పరువు నష్టం దాఖలు చేస్తానని తెలిపారు. మేము ఏ నిర్ణయం తీసుకున్నా, ఎలాంటి చర్యలు తీసుకున్నా సంఘంలో చర్చించబడ్డ తర్వాతనే, సంఘ పాలక వర్గం నిర్ణయం తీసుకున్నాకనే ప్రతి 6 నెలలకు ఒకసారి జరిగే సర్వసభ్య సమావేశంలోనే మేము ఎలాంటి నిర్ణయాలైనా తీసుకున్నాం, ఎలాంటి ముందుకైనా పోయినాం. కానీ ఏకపక్ష నిర్ణయాలు ఏ రోజు నేను తీసుకోలేదు. నేను కరాఖండిగా చెప్తున్నా, ఇయ్యాల కాదు, రేపు కాదు, ఎల్లుడి కాదు, ఇంకా 5 ఏళ్ళకైనా ప్రూఫ్ చేయండి. కరీంనగర్ జిల్లాలో కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో 50% కొనుగోలు పూర్తయ్యాయని, వచ్చే వారం 1,00,000 మెట్రిక్ టన్నుల కొనుగోలు లక్ష్యంగా నిర్దేశించామని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలుపై కరీంనగర్ కలెక్టరేట్లో ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం, కవంపల్లి సత్యనారాయణ, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్తో కలిసి అధికారులు, రైస్ మిల్లర్లు, ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ ప్రతినిధులతో మంత్రి సమీక్ష సమావేశం నిర్వహించారు. మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ కరీంనగర్ జిల్లాలో 319 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యం కొనుగోలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ సీజన్లో 3.61 మెట్రిక్ టన్నుల వరి ధాన్యం కేంద్రాలకు వస్తుందని అంచనా వేశామని అన్నారు. ఇప్పటికీ 3,01,000 మెట్రిక్ టన్నులు కొనుగోలు కోసం వచ్చిందని తెలిపారు. వచ్చిన ధాన్యం నుండి 1,58,000 ధాన్యాన్ని ఇప్పటి వరకు కొనుగోలు చేస్తామని, రైతులకు ఇందుకు సంబంధించి 237 కోట్ల రూపాయలు చెల్లింపులు జరిగాయని పేర్కొన్నారు. అధికారుల సమన్వయంతో లక్ష్యాన్ని నిర్దేశించుకొని వారం రోజుల్లోనే రికార్డు స్థాయిలో 80,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశారని తెలిపారు. రానున్న వారంలో 1,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ప్రణాళికతో ఉన్నామని అన్నారు. మొక్కజొన్న కొనుగోలు విషయంలోనూ అప్రమత్తంగా ఉంటూ సజావుగా సాగేలా చూడాలని తెలిపారు. రానున్న 2 వారాలు మరింత కీలకంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ధాన్యం కొనుగోలుకు సంబంధించి అమాలీల సమస్య ప్రధానంగా కనిపిస్తుందని, లోకల్ అమాలీలను ప్రోత్సహిస్తూ ఈ సమస్యను అధిగమించాలని మంత్రి సూచించారు. ధాన్యం రవాణాకు సంబంధించి పూర్తి స్థాయిలో అధికారులు ఇచ్చామని, లారీ అసోసియేషన్ ప్రతినిధులు సహకరించి కొనుగోలు సజావుగా సాగేలా చూడాలని పేర్కొన్నారు. పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ట్రాన్స్పోర్ట్కు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, జిల్లా పంచాయతీ అధికారి అమలీల సమస్య పరిష్కారమయ్యేలా తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ధాన్యం లోడు పూర్తయిన ప్రతి వాహనం 24 గంటల్లోగా మిల్లులో అన్లోడ్ అయ్యేలా పక్కా ప్రణాళికతో రూపొందించాలని ఆదేశించారు. ఎక్కువ పరిమాణంలో ధాన్యం కొనుగోలు చేస్తూ ఇంటర్మీడియట్ గోదాంలను స్టోరేజ్ కోసం వినియోగించాలని సూచించారు. కరీంనగర్ జిల్లాలో 2 వేర్వేరు ప్రమాదాల్లో 2 డ్రైవర్లు మృతి చెందారు.
కరీంనగర్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో దుర్షట్ శివార్లు ట్రాక్టర్ బోల్తాపడి డ్రైవర్ హరీష్ మృతి చెందారు. తిమ్మాపూర్ మండలం నసుల్తాపూర్ వద్ద గుర్తు తెలియని వాహనం ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టడంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందారు. మృతుడు గన్నేరువరం మండలం మాదాపూర్కు చెందిన కాంతాల రాజిరెడ్డిగా గుర్తించారు. కరీంనగర్ వైపు వెళ్తుండగా ప్రమాదం చోటు చేసుకుంది. మరోవైపు తెల్లవారుజామున సుల్తానాబాద్ మండలం గొల్లపల్లి నుంచి అక్రమంగా కరీంనగర్కు ఇసుక తరలిస్తుండగా దుర్షట్ వద్ద పోలీసులు తనిఖీలు చేస్తున్నారని అడ్డదారిలో డ్రైవర్ హరీష్ పంట పొలాల నుంచి ట్రాక్టర్తో పారిపోయేందుకు ప్రయత్నించి ప్రమాదానికి గురయ్యారు. పంట పొలాల్లో లైట్లు బంద్ చేయించి ట్రాక్టర్ నడపడంతో చీకట్లో బండరాయికి ట్రాక్టర్ ఢీ కొట్టి బోల్తా పడింది. డ్రైవర్ హరీష్ ప్రాణాలు కోల్పోయారు. పోలీసుల వల్లే డ్రైవర్ మృతి చెందాడని హరీష్ కుటుంబ సభ్యులు గొల్లపల్లి గ్రామస్తులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ సివిల్ హాస్పిటల్ చౌరస్తాలో ధర్నా రాస్తారోకో చేశారు. పోలీసులు ట్రాక్టర్ను వెంబడించడంతోనే డ్రైవర్ ప్రమాదానికి గురయ్యాడని ఆరోపించారు. హరీష్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. రాస్తారోకోతో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. ఆందోళనకు దిగిన వారిని పోలీసులు అరెస్ట్ చేసి బలవంతంగా స్టేషన్కు తరలించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ ఆందోళనలు ఉద్రిక్తతకు దారితీస్తాయి. పోటాపోటీ నిరసన ఆందోళనలు సిరిసిల్లాలో ఘర్షణకు దారితీసింది. మైనర్ బాలికకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని బర్దరఫ్ చేయాలని బీఆర్ఎస్ నిరసన ఆందోళనకు పిలుపునిచ్చింది. సిరిసిల్లాలో జరిగిన బీఆర్ఎస్ ధర్నాకు పోటీగా బీజేపీ ధర్నా చేపట్టింది. అంబేద్కర్ చౌరస్తాలో రెండు పార్టీల కార్యకర్తలు పెద్ద ఎత్తున చేరుకుని పోటాపోటీగా నిరసన ఆందోళనలు చేపట్టారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ని బర్దఫ్ చేయాలంటూ ప్లాకార్డులు బ్యానర్లు ప్రదర్శిస్తూ టీఆర్ఎస్ ధర్నా చేయగా, మరోవైపు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యకు కారణమైన గ్లోబరీనా సంస్థపై చర్యలు తీసుకోవాలని బీజేపీ ధర్నా చేసింది. పరస్పరం రెండు వర్గాలు తోపులాటకు దిగి ఘర్షణ పడ్డారు. చెప్పులు విసురుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా మోహరించిన పోలీసులు లాఠీచార్జి చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, బీజేపీ జిల్లా అధ్యక్షుడు గోపితో సహా పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన ఇరు పార్టీల నాయకులపై కేసులు నమోదు చేసి చట్టపరంగా చర్యలు తీసుకుంటామని పోలీసులు ప్రకటించారు. బీఆర్ఎస్ను వదిలిపెట్టి కాంగ్రెస్లో చేరి చేసిన అభివృద్ధి ఏంటో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ స్పష్టం చేయాలని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిమాండ్ చేశారు. జగిత్యాల మీడియాతో ఎంపీ అరవింద్ మాట్లాడుతూ సంజయ్ని రాజకీయంగా నగ్నంగా నిలబెట్టే వరకు వదిలిపెట్టనని తెలిపారు. దేశంలో అన్ని ప్రాంతాలలో 5 నుంచి 10 ఎకరాలు కేటాయించబడిందని, జగిత్యాలలో మాత్రం 2 ఎకరాలు ఇప్పించాడని విమర్శించారు. ఇది రిజెక్ట్ అవుతుందని తెలుసు, అందుకే ఈ ప్రతిపాదన పెట్టాడని తెలిపారు. డే స్కాలర్ స్కూల్ పిల్లల పోషకులు 2 సార్లు వచ్చి వెళ్లాల్సి ఉంటుందన్నారు. ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు స్థలం రాకముందు టెండర్ బడ్జెట్ ఎలా ఫైనల్ అయిందని ప్రజలు ఆలోచన చేయాలన్నారు. ఎమ్మెల్యే అడ్డం పడడం వల్ల ఒక ఏడాది విద్యా సంవత్సరం వెనుకబడిపోయిందని విమర్శించారు. ఎమ్మెల్యేవి చాలా స్కామ్లు ఉన్నాయి, ఒక్కొక్కటి బయట పెడతానని స్పష్టం చేశారు. సంజయ్ ముమ్మాటికి బీఆర్ఎస్కే వెళ్తాడని తెలిపారు. కాంగ్రెస్ బీఆర్ఎస్కు అనుమతి ఇచ్చి బీజేపీకి ఎందుకు ఇవ్వలేదని ఎస్పీని ప్రశ్నించారు. బీఆర్ఎస్లో పుట్టి పెరిగినోళ్లు బావిలోని కప్పల లెక్కనే బతుకుతారని విమర్శించారు. కేంద్రీయ విద్యాలయం సంఘటనకి ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేసిన మరుక్షణం రెంటెడ్ ప్రెమిసెస్ పర్మిషన్ వస్తుంది. వాళ్ళు ఫండ్ శాంక్షన్ చేస్తారు, వర్క్ స్టార్ట్ అవుతుంది. ఈ నవోదయాలు కాగానే కేంద్రీయ విద్యాలయం నవోదయాలు 2 మా దగ్గర నిజామాబాద్లో జగరన్పల్లి మండలంలో, ఇక్కడ కొరుట్లలో 2 వర్కులు స్టార్ట్ అయిపోయినాయి. ఆ ల్యాండ్లు ఎప్పుడో ఇచ్చేసింది. ఈయనకి ఇంట్రెస్ట్ లేదు, ఈయనకి ఇంట్రెస్ట్ ఎన్నో ఉంది. చెరువుల అక్రమాలపై జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి నిరసన దీక్ష చేపట్టి ప్రభుత్వ తీరుపై ఫైర్ అయ్యారు. చెరువులో మట్టి నింపుతున్న వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. నీటి వనరులు, ఒర్రెలు, చెరువు భూముల ఆక్రమణలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. చెరువుల పరిరక్షణలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. చెరువులను వెంటనే ఆక్రమణల నుండి విముక్తి చేయాలని డిమాండ్ చేశారు. 2014 నాటి స్థితి ప్రకారం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కాకతీయుల నాటి చెరువులు, కుంటలను తిరిగి పునరుద్ధరింపజేయాలనే భావనతోని మిషన్ కాకతీయ కార్యక్రమం చేపట్టి ఇలా పూర్తి తీసే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇప్పుడు మళ్ళీ ఈనాటి పరిస్థితి చూస్తుంటే జగిత్యాల పట్టణం కాబట్టి పట్టణ సరిహద్దుల్లో ఉన్నటువంటి ఒక చెరువు. గ్రామ ప్రాంత రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు సాధించి ధర్మపురి నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి రవాణా సౌకర్యాలు మెరుగుపరుస్తామని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. పెగడపల్లి మండలంలో పర్యటించిన మంత్రి అడ్లూరి పెగడపల్లి నుండి 7 మెట్టెల పల్లెతాండ వరకు 2 కిలోమీటర్ల మేర 2 కోట్లతో నూతనంగా నిర్మిస్తున్న రోడ్డు పనులను అధికారులు స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి పరిశీలించారు. ధర్మారం మండలం మల్లాపూర్ గ్రామం నుండి పెగడపల్లి మండలం కీచులాటపల్లి వరకు 8 కిలోమీటర్ల దూరం నిర్మిస్తున్న నూతన రోడ్డు పనులను మంత్రి ఈ సందర్భంగా పరిశీలించారు. 11.21 కోట్లతో నిర్మిస్తున్న నూతన రోడ్డు ద్వారా ధర్మారం, పెగడపల్లి మండలాలకు రవాణా సౌకర్యం మెరుగుపడుతుందని మంత్రి తెలిపారు. ధర్మపురి
నియోజకవర్గంలోని తాండాల మీదుగా ప్రధాన రోడ్లకు అనుసంధానం చేస్తూ లింక్ రోడ్లు నిర్మాణం చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. ఇందులో భాగంగా నియోజకవర్గ పరిధిలోని తాండాల మీదుగా రోడ్ల నిర్మాణానికి అంచనాలు తయారు చేయాలని సంబంధిత అధికారులను మంత్రి ఆదేశించారు. పెగడపల్లి నుండి 7 మెటాలపల్లి తాండా రోడ్డు నిర్మాణానికి స్థానిక రైతులు సహకరించాలని మంత్రి కోరారు. రోడ్డు పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పగడపల్లి మండలంలోని రోడ్ల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయిస్తామని మంత్రి ఈ సందర్భంగా ప్రకటించారు. పెగడపల్లి మండలం కీచులాటపల్లి గ్రామంలో మంత్రి అడ్లూరి కూరగాయలు కొనుగోలు చేశారు. ధర్మారం, పెగడపల్లి మండలాల్లో సోమవారం పర్యటించిన మంత్రి కీచులాటపల్లిలో కూరగాయలు కొనుగోలు చేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అన్ని రంగాల కళాకారులను గుర్తించి వారికి సంక్షేమ పథకాలు, పెన్షన్లు ప్రభుత్వం అందించాలని తెలంగాణ ప్రజానాట్య మండలి జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శి వరుకోలు సదానందం దూడెల సమ్మయ్య డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర 4వ మహాసభల వాల్ పోస్టర్ను కరీంనగర్లో విడుదల చేశారు. ఇండియన్ పీపుల్స్ థియేటర్ అసోసియేషన్ ఆవిర్భావ దినోత్సవమైన మే 25వ తేదీన పురస్కరించుకొని తెలంగాణ ప్రజానాట్య మండలి రాష్ట్ర 4వ మహాసభలు మే 25, 26వ తేదీలలో 2 రోజుల పాటు హైదరాబాద్లో జరగనున్నాయని తెలిపారు. ఆ మహాసభలను విజయవంతం చేయడానికి జిల్లా నుండి పెద్ద ఎత్తున కళాకారులు తరలి రావాలని పిలుపునిచ్చారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం కళాకారులు పాటలు పాడుతున్నారని, సంస్కృతి సాంప్రదాయాలను సామాజిక స్పృహ కలిగించే పాటలు పాడుతూ ప్రజలను చైతన్యవంతం చేస్తున్నారని, అంతరించిపోయే కళలను కనుమరుగు కాకుండా చేసేది కేవలం కళాకారులేనని, అలాంటి కళాకారులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ప్రజా కళాకారులు కొంతమంది మాత్రమే ఉంటారని, కళ కాసుల కోసం కాదు ప్రజల కోసమని పాడే కళాకారులే ప్రజానాట్య మండలి వారని అన్నారు. తెలంగాణ ప్రజానాట్య మండలి మే 25, 26 రోజున హైదరాబాద్లో రాష్ట్ర మహాసభలు 4వ మహాసభలు నడుస్తున్నాయి. కావున కరీంనగర్ జిల్లా నుండి అధిక సంఖ్యలో కళాకారులు పాల్గొనవలసిందిగా కోరుతూ అట్టి సమావేశంలో రాష్ట్ర మహాసభలో సమావేశంలో కళాకారుల గురించి చాలా మాట్లాడుకుంటే కావున దయచేసి కళాకారులందరూ తప్పకుండా ఈ రాష్ట్ర మహాసభను చేపట్టాలి. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం రామంచ గ్రామ శివార్లో మోయే తుమ్మెద వాగు నుంచి ఇసుక అక్రమ దందాను అరికట్టాలని గ్రామ సర్పంచ్తో పాటు గ్రామస్తులు కోరుతున్నారు. కరీంనగర్ కలెక్టరేట్లో నేడు నిర్వహించిన ప్రజావాణిలో ఇసుక అక్రమ దందాపై కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. పైలట్ ప్రాజెక్టు కింద లోయర్ మానెట్ డ్యాంలో సిల్ట్ తీసే కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టి కాంట్రాక్టర్కు అప్పగించారని సర్పంచ్ ఒంటెల కిషన్ రెడ్డి తెలిపారు. డ్యాం అంతర్భాగంలో సిల్ట్ తీయాల్సిన కాంట్రాక్టర్ అక్రమంగా మోయే తుమ్మెద వాగు నుంచి ఇసుక తీస్తున్నారని, అందుకు సంబంధించిన ఆధారాలను కలెక్టర్తో పాటు రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్కు చూపించారు. ఈ విషయంలో సంబంధిత ఇరిగేషన్, రెవెన్యూ, మైనింగ్ అధికారుల దృష్టికి తీసుకెళ్తే సరైన సమాధానం చెప్పకుండా FTL బంఫర్ జోన్ డ్యాం నుంచి మాత్రమే ఇసుక తీస్తున్నారని చెప్తూ పరోక్షంగా అక్రమ దందాకు సహకరిస్తున్నారని ఆరోపించారు. అక్రమంగా మోయే తుమ్మెద వాగు నుంచి అనుమతి లేకుండా రాత్రికి రాత్రి ఇసుక తీసి తరలిస్తున్నారని ఎవరికి చెప్పినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు రెస్పాండ్ కాకపోవడం చూస్తే కాంట్రాక్టర్తో అధికారులు కుమ్మక్కు అయినట్లు గ్రామస్తులకు అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. అక్రమంగా మోయే తుమ్మెద వాగు నుంచి ఇసుక తీయడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి వాగుపై ఆధారపడి ఉన్న బోరుబావులు వట్టిపోయి వేలాది ఎకరాల పంట పొలాలు బీడు వారే ప్రమాదం ఉందన్నారు. తోటి వనం పోయి గౌడ కులస్తులు ఉపాధి కోల్పోయే అవకాశం ఉందన్నారు. గత మార్చి, ఏప్రిల్ మాసంలో 3 మీటర్ల లోతులో ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుతం 8 మీటర్లకు పడిపోయిందని తెలిపారు. అక్రమంగా ఇసుక తీయడం ఆపకపోతే త్రాగునీటికి సైతం ఇబ్బంది ఏర్పడే పరిస్థితి నెలకొందన్నారు. రామంచ గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు, నీటి సమస్య రాకుండా చూసేందుకు వెంటనే మోయే తుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక తీయడం నిలిపివేయించాలని సర్పంచ్ కిషన్ రెడ్డి, ఉప సర్పంచ్ తిరుపతి రెడ్డి, వార్డు సభ్యులు సతీష్ విజ్ఞప్తి చేశారు. హుజురాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ చిత్రపటం గల ఫ్లెక్సీని దగ్ధం చేశారు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ కేసు విషయంలో విచారణ సజావుగా సాగాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కరీంనగర్, వరంగల్ జాతీయ రహదారిపై బైఠాయించారు. బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని నినాదాలు చేస్తూ ప్లాకార్డు ప్రదర్శించారు. బండి సంజయ్ చిత్రపటానికి దగ్ధం చేశారు. దాదాపు అరగంట సేపు ఈ ధర్నా కార్యక్రమం కొనసాగడంతో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. అనంతరం పోలీసులు బీఆర్ఎస్ శ్రేణులతో మాట్లాడి ధర్నాను విరమింపజేశారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం మాధురా నగర్ చౌరస్తాలో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ధర్నా నిర్వహించారు.
మైనర్ బాలిక కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న భగీరథపై నిష్పక్షపాత విచారణ జరగాలంటే కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ని పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. సుంకె రవిశంకర్ మాట్లాడుతూ బాధిత కుటుంబానికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని తెలిపారు. కేసులో రాజకీయ ఒత్తిళ్లు లేకుండా విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఫ్యూచర్ లేని లీడర్గా మారిపోయారని విమర్శించారు. కారు చీకట్లలో చిరుదీపం వెలిగించి ప్రజల సమస్యలను పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారని వ్యాఖ్యానించారు. కొమ్ముగాసుడు కాదు, మరి ఇద్దరు దగ్గర దోస్తులు కదా. ఆయన కొమ్ముగాసుడు, ప్రభుత్వానికి ఈయన కొమ్ముగాసుడు. జాతీయ పార్టీలు రెండు, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ. అక్కడనేమో చోటాబాయ్ బడాబాయ్ అనే స్నేహం ఉన్నది. ఇక్కడ కూడా వీళ్ళిద్దరు దగ్గర స్నేహితులు కనుక అలా కొడుకును కాపాడడం కోసం చీకటి ఒప్పందాలు చేసుకొని చీకటి బంధాలు వీళ్ళ మధ్యలో ఉన్నాయి కనుక నేను బీఆర్ఎస్ పార్టీ పక్షాన ఇవాళ డిమాండ్ చేస్తున్నాను. ఇవాళ చొప్పదండి నియోజకవర్గం గంగాధరలో ఈ నిరసన కార్యక్రమం సాయి భగీరథను శిక్ష పడేలా చట్టం చూడాలి. అదేవిధంగా వెంటనే బండి సంజయ్ రాజీనామా చేయాలి. కేంద్ర ప్రభుత్వం వెంటనే బండి సంజయ్ని మంత్రి పదవి నుంచి తప్పించి మైనర్ బాలికకు న్యాయం చేయాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ని బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ శ్రేణులు ఆందోళనకు దిగారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌక్లో భారీ ఫ్లెక్సీ ప్రదర్శిస్తూ బండి సంజయ్కి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలంటూ ప్లాకార్డులు ప్రదర్శించారు. బండి ఫ్లెక్సీని దగ్ధం చేసేందుకు బీఆర్ఎస్ శ్రేణులు యత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులు బీఆర్ఎస్ నేతల చేతుల్లోంచి ఫ్లెక్సీని బలవంతంగా లాక్కున్నారు. దీంతో పోలీసులకు నాయకుల మధ్య తోపులాట చోటు చేసుకుని స్వల్ప ఉద్రిక్తతకు దారితీసింది. బండి సంజయ్ మంత్రిగా ఉంటే మైనర్ బాలికకు న్యాయం జరగదని వెంటనే ఆయన రాజీనామా చేయాలని కోరారు. లేకుంటే ప్రధాని మోదీ బండి సంజయ్ను మంత్రివర్గం నుంచి తప్పించాలని డిమాండ్ చేశారు. నిరసన ఆందోళనలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, నగర అధ్యక్ష చెల్లా హరిశంకర్ తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. కరీంనగర్లో మేము డిమాండ్ చేస్తున్నాము, బండి సంజయ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే వారి కుమారుడు పోస్కో కేసులో ఇన్వాల్వ్ అయి ఉన్నాడు. కేంద్ర మంత్రిగా హోంమంత్రిగా ఉన్న బండి సంజయ్ గారు మీరు మంత్రిగా కొనసాగితే అక్కడ కేసుకి పురోగతి సాధించడం ఉండదు. పోలీసు వాళ్ళు మీ ఒత్తిడికి భరించలేకపోతారు. పోలీసు వాళ్ళపైన మీరు రాష్ట్ర ప్రభుత్వం రెండు ఒత్తిడి తీసుకొస్తారు. 8 రోజులు అయినప్పటికీ కూడా హైకోర్టు వారు మీ బెయిల్ రిజెక్ట్ చేసిన తర్వాత మాత్రమే మీరు వారిని పోలీస్ స్టేషన్లో సరెండర్ చేసిండు. ఇప్పటికి కూడా అసలు భగీరథ్ సరెండర్ అయినా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసిన విషయం కూడా. రాష్ట్ర వ్యాప్తంగా ఒకే మోడళ్లలో తెలంగాణ రక్షణ సేన జెండా గద్దెలు నిర్మిస్తామని పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత తెలిపారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్లోని టీఆర్ఎస్ కార్యాలయంలో నిర్వహించిన స్టేట్ జనరల్ బాడీ సమావేశంలో జెండా గద్దెలు మోడళ్లను ఆవిష్కరించారు. 3 ఫీట్ల ఎత్తు, 2 ఫీట్ల వెడల్పుతో పార్టీ జెండా గద్దెలు నిర్మించాలని సూచించారు. పార్టీ జెండా గద్దె బేస్ 1 ఫీట్ ఎత్తులో ఉంటుందని, పైభాగం మరో 2 ఫీట్ల ఎత్తులో ఉంటుందని తెలిపారు. జెండా గద్దె బేస్కు గ్రీన్ కలర్, పైభాగంలో ఉండే జెండా గద్దెకు ఎల్లో కలర్, దాని మధ్యలో తెలంగాణ మ్యాప్ బ్లూ కలర్లో ఏర్పాటు చేయాలని సూచించారు. తెలంగాణ మ్యాప్ మధ్యలో ఇంగ్లీష్ అక్షరాల్లో టీఆర్ఎస్ అని రాయాలని సూచించారు. జెండా గద్దె బేస్ గ్రీన్ కలర్ మధ్యలో తెలుగులో తెలంగాణ రక్షణ సేన అని రాయాలని సూచించారు. పార్టీ జెండా కలర్ కోడ్స్ కూడా తాము ఇచ్చిన విధంగానే చూసుకోవాలని, అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా జెండాలన్నీ ఏకరూపంలో ఉంటాయని వెల్లడించారు. ఈ నెల 20వ తేదీ నుంచి జూన్ 20 వరకు జెండా పండుగను నిర్వహించాలని పార్టీ శ్రేణులకు సూచించారు. స్టాక్ మార్కెట్లో బ్లాక్ మండే మరోసారి రుజువైంది. సోమవారం సెన్సెక్స్ ప్రారంభం సెషన్లోనే భారీగా పతనమైంది. పశ్చిమాసియాలో నెలకొన్న తీవ్ర యుద్ధ ఉద్రిక్తతలు, అంతర్జాతీయ చమురు సంక్షోభం దేశ ఆర్థిక మార్కెట్లను తీవ్రంగా కుదిపేస్తున్నాయి. ఈ అంతర్జాతీయ పరిణామాల నేపథ్యంలో వారారంభం రోజైన సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ నష్టాలతో ట్రేడింగ్ను ప్రారంభించాయి. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 800 పాయింట్లకు పైగా కుప్పకూలగా, నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ సూచీ నిఫ్టీ కూడా 250 పాయింట్లకు పైగా నష్టపోయింది. ఇరాన్ సంక్షోభం కారణంగా అంతర్జాతీయంగా ఇంధన సరఫరా దెబ్బతింటుందనే భయంతో ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున విక్రయాలకు మొగ్గు చూపడం, ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్, ఆటోమొబైల్ రంగానికి చెందిన కీలక షేర్లు ఒత్తిడికి లోనవడంతో కేవలం ఒక్క రోజులో ఇన్వెస్టర్లు లక్షల కోట్ల రూపాయలు సంపద ఆవిరైపోయింది. మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు చమురు దిగుమతుల ఖర్చులు పెరగడం, డాలర్కు డిమాండ్ విపరీతంగా పెరగడంతో భారత రూపాయి విలువ చరిత్రలో ఎన్నడూ లేనంత ఘోరంగా పతనమైంది. అమెరికన్ డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూపాయలు 96.32కు పడిపోయి సరికొత్త ఆల్ టైంలో రికార్డు నమోదు చేసింది. ముడి చమురు కొరతతో దేశీయంగా రవాణా వ్యయం పెరిగి ద్రవ్యోల్బణం ఎగబాకే ప్రమాదం ఉండడం, దానిని అదుపు చేసేందుకు రిజర్వ్ బ్యాంక్ వడ్డీ రేట్లను పెంచవచ్చనే అంచనాలు మార్కెట్లను మరింత దెబ్బతీస్తాయి. రూపాయి విలువ ఇలాగే క్షీణిస్తే రాబోయే రోజుల్లో దిగుమతుల భారం మరింత పెరిగే సామాన్యుడి బడ్జెట్పై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆర్థిక విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. వార్తలు ముగించే ముందు మరోసారి ముఖ్యాంశాలు.
ధాన్యం కొనుగోళ్లలో బాధ్యతను కేంద్ర ప్రభుత్వం మర్చిపోయిందని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విమర్శ. మిల్లర్ల వద్ద నుండి 3 పంటల బియ్యం FCI ఎందుకు తీసుకోలేదో సమాధానం చెప్పాలని డిమాండ్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో అవినీతి నిధుల దుర్వినియోగం. ఎరువుల విక్రయాలలో ఎలాంటి అవకతవకలు జరగలేదన్న సుల్తానాబాద్ సింగిల్ విండో చైర్మన్ శ్రీగిరి శ్రీనివాస్. మున్నూరు కాపు కార్పొరేషన్ చైర్మన్ గా బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి నియామకంతో కరీంనగర్లో కాంగ్రెస్ భారీ ర్యాలీ. మంత్రులు పొన్నం ప్రభాకర్, అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఆధ్వర్యంలో అభినందన సభ. రామంచ గ్రామ శివాలోని మోయతుమ్మెద వాగు నుంచి అక్రమంగా ఇసుక తరలింపు వెంటనే అరికట్టాలని కలెక్టర్, రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఫిర్యాదు చేసిన రామంచ సర్పంచ్ తో పాటు గ్రామస్తులు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ నిరసన ఆందోళనలు. సిరిసిల్లాలో ఉద్రిక్తత, పోలీసుల లాఠీ చార్జ్, పలువురు అరెస్ట్. కరీంనగర్ జిల్లాలో 2 ప్రమాదాలు, 2 ట్రాక్టర్ డ్రైవర్లు మృతి. కరీంనగర్లో డ్రైవర్ మృతికి పోలీసులే కారణమని బంధువుల ఆందోళన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ GTPL.